మాయాదేవి పార్ట్ 2. మాయాదేవి నుంచి సురేష్ మరియు అతని స్నేహితులు దివ్య ఆభరణాలను, పాత పట్టాలను కనుగొని బయటకు వచ్చిన తరువాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. కానీ దీవి మాయ ఇంకా వారిని వెంటాడుతూనే ఉంది. మళ్ళీ పిలుపు. ఒకరోజు రాత్రి సురేష్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు దీవి గుండెలను దడదడలాడించే శబ్దంతో అతనికి పిలుపు ఇచ్చింది. నీవు ఇంకా నా రహస్యం పూర్తిగా తెలుసుకోలేదు. నిజమైన నిధి నీ కోసం మళ్ళీ రావాలి అని ధ్వని వినిపించింది. దీవి రహస్యానికి ముగింపు తేల్చాలని సురేష్ నిర్ణయించాడు. అతని స్నేహితులు శ్రీనివాస్, అనిత మరియు రాజు మళ్ళీ అతనితో వెళ్ళడానికి ఒప్పుకుంటారు. కొత్త విపత్తులు. దీవిని చేరే మార్గం ఈసారి మరింత ప్రమాదకరంగా మారింది. పడవ దారిలో అర్ధరాత్రి సమయంలో నడుమ తిరుగుతూ నల్లటి నీటిలో కనబడని అతిపెద్ద జంతువులు సురేష్ బృందాన్ని ఆపడానికి ప్రయత్నించాయి. కానీ వారి పట్టుదల ముందు ఆ విఘ్నాలు విఫలమయ్యాయి. మాయమైన లోపద్వారం. దీవిని చేరగానే వారు చూసింది ఓ పెద్ద లోహద్వారం. అది గతంలో వారు కనుగొనలేదు. ద్వారంపై పాత పట్టంతో దొరికిన రాతి గుర్తులు గీసి ఉన్నాయి. తలుపు తెరవడానికి త్యాగం అవసరం అని రాతి పలక అన్నది. ఈ మాటలకు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ధైర్యం, బలిదానం. అనిత ఈ సంకేతం అర్థం చేసుకుంది. నిరభ్యంతరమైన హృదయం లేకుండా ఈ తలుపు తెరవడం అసాధ్యం. మేము ఐక్యంగా ఉండాలని దీవి కోరుకుంటుంది అని చెప్పింది. బృందం కలిసి తమ కలహాలను పక్కన పెట్టి తమ బలాలను సమకూర్చుకుని ద్వారం ముందు నిల్చుంది. కావలసిన అది ఉచితంగా తెరుచుకుంది. అసలు నిధి. ద్వారం వెనుక కనిపించింది ఏమిటి? నిధి కాదు, కానీ దీవి యొక్క అసలు ఆత్మ. ఆ ఆత్మ వారు గతంలో అపహరించిన ఆభరణాలు తిరిగి ఇవ్వమని కోరింది. మా త్యాగం వల్లే మేము ఈ దీవిని కాపాడాం, కానీ మీలోని దురాశ మిమ్మల్ని నాశనం చేస్తుంది అని ఆత్మ హెచ్చరించింది. సురేష్ దివ్య ఆభరణాలు ఆత్మకు తిరిగి ఇచ్చి మిగిలిన స్నేహితులతో కలిసి బయటకు వచ్చాడు. వారు దీని ద్వారా తమ జీవితంలో పెద్ద పాఠం నేర్చుకున్నారు. నిజమైన నిధి మన నిజాయితీ, మంచితనం అని సురేష్ అన్నాడు. ముగింపు. మాయాదేవి మరోసారి మాయమైంది. కానీ ఆ దేవి వారికి ఒక ధార్మికత పాఠం నేర్పింది. జీవితంలో నిజమైన విలువల కోసం కల్పించడం ముఖ్యమని.